131వ రాజ్యాంగ సవరణతో బీజేపీ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసిందని విమర్శించారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ప్రతిపక్షాలన్నీ ఏకమై బిల్లును వ్యతిరేకించాయని వివరించారు. మహిళా బిల్లును సపరేట్గా లోక్సభలో ప్రవేశపెట్టి ఉంటే ఆమోదం లభించేదన్నారు. హైదరాబాద్లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం దక్షిణాది ప్రజల విజయం అనే అంశంపై అఖిలపక్షాలు సమావేశమయ్యాయి. డీలిమిటేషన్ బిల్లుతో దేశంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా బీజేపీ కుట్రలు చేసిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ పాల్గొన్నారు. మహిళా బిల్లు ముసుగులో దేశ పైన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే రీతిలో డీలిమిటేషన్కు అవకాశం కల్పించటమే వ్యతిరేకించినాం. కానీ మహిళల భాగస్వామ్యానికి మనం ఇవ్వడం కూడా వ్యతిరేకం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దానిపైన విడిగా బిల్లు తీసుకొని వచ్చేది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్పై పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. డీలిమిటేషన్ కూడా 1/3 వాళ్లకు రిజర్వ్ కల్పించాలనే ఒక వాక్యాన్ని జోడించి మహిళా బిల్లును సవరించినా సరిపోయేది. కానీ అన్నింటినీ కలగాపులగం చేసి ఇవాళ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ తనకు తానుగానే అడ్డుపడింది. ఈ ప్రయత్నాన్ని కూడా మనందరం తీవ్రంగా ఖండిస్తూ మహిళల రిజర్వేషన్ను రాజకీయ అవసరాల కోసం ఒక ఎత్తుగడగా వాడుకోవటం కాదు, చిత్తశుద్ధితో మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని ఇవాళ మనమందరం కూడా గట్టిగా డిమాండ్ చేయాలి. తేజస్వి సూర్య అనే ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆయన తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలను కూడా మనందరం ముక్తకంఠంతో ఖండించాలి. ఇది అందరికీ కూడా ఒక అలవాటుగా మారిపోయింది బీజేపీ అగ్రనాయకత్వానికి. తెలంగాణ గురించి ప్రతిసారి కూడా అవహేళన చేస్తూ మాట్లాడటము మనం వింటూనే ఉన్నాం. మోడీ గారే బిడ్డకు జన్మనిచ్చి తల్లిని చంపినరని వ్యాఖ్యానం చేసిండు. ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా అన్యాయమైనటువంటి వ్యాఖ్యలు. అన్ని రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయో తెలంగాణకు అట్లే ఏర్పడ్డాయి. తెలంగాణకి ఏమన్నా ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. 5 రాష్ట్రాలు ఈ దేశ ఉత్పత్తిలో 53% ప్రాతినిధ్యం ప్రొడక్టివ్ స్టేట్స్గా ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు 57% ఇస్తున్నప్పుడు ఒక ప్రత్యేక ప్రాతిపదికన దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గుతున్నప్పుడు ఏ విధంగా ఈశాన్య రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు మీరు ఒక ఫెసిలిటేట్ చేసి చట్టం తెచ్చి ఎక్కువ నియోజకవర్గాల ప్రాతినిధ్యం పెంచినరో మా ప్రాతినిధ్యం తగ్గకుండా చేయమన్న ప్రతిపాదన కనీసం అర్థం కాని స్థితి. హైబ్రిడ్ అంటే మీరు జనాభా ప్రాతిపదికన తీసుకోండి, జీడిపి ప్రాతిపదికన తీసుకోండి, కానీ సమానత్వాన్ని సూచించే విధంగా మీరు చేయండి అని చెప్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు చెప్పినా ఒకడు అంటాడు. అసలు హైబ్రిడ్ సిస్టమ్ ఏంది, దీనికి ఎందుకు మాట్లాడాలని ఒకడు అంటాడు. అసలు కనీసం చర్చ పెడుతుండ్రా మీరు? ఒక దేశం యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటప్పుడు ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న స్టేక్ హోల్డర్ యొక్క నిర్ణయాలను కనీసం పట్టించుకోకుండా ఇవాళ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 3 రోజుల్లో 3 బిల్లులు కొట్టేద్దామనే ఉద్దేశంతో ఎంత కుట్రపూరితంగా ఈ బిల్లుల్ని తీసుకొచ్చినా చూడండి. దాంట్లో మహిళా బిల్లును పెడతారు. ఇప్పుడు మనం వ్యతిరేకించేది డీలిమిటేషన్ను, నియోజకవర్గాల పెంపునైతే మహిళా బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అని అంటారు. తేజస్వి సూర్య ఆ సభలో నేనుంటే వాళ్ళు అంతుంటి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, మీరు వివరణ ఇవ్వాలి, రికార్డుల నుంచి తొలగించాలి. ఎవడు వాడు అసలు? వాడేమన్నా దేశం కొరకు వారి కుటుంబమో వాడో వాని పార్టీ ఏదైనా చేసిందా? ఇవాళ 1200 మంది చనిపోయినారు ఈ రాష్ట్రం కొరకు. కోదండరాం గారి నాయకత్వంలో వందలాది జేఏసీలు క్షేత్రస్థాయి నుంచి మండల స్థాయి నుంచి కింది వరకు కేసీఆర్ గారితో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ఉద్యమించిన ఉద్యమం రా దరిద్రుడా. ఉత్తపుణ్యానికి ఎవడో చెప్పిండని చెప్పేసి తెలంగాణను పాకిస్తాన్, భారత్ విడిపోయడానికి పోలిస్తే ఇగో గిట్ల ఎలుగా పెడతారు బీజేపీ ఎంపీలు. సుష్మా స్వరాజ్ గారు, మేము జేఏసీ నాయకులుగా ఆమె బర్త్డే రోజు నడి మధ్యరాత్రి ఆమె ఇంటికి పోయినా కూడా తలుపు తీసి ఆ రోజు ఆమె మా కొరకు సమయం ఇచ్చి ఏం చేయాలి రేపు హౌస్లో అని చెప్పి అన్న తీరు మేము చూసినాం. బీజేపీ నాయకులు అంటే గిట్లా సొంటకాయగాలు కాదు, ఈ సొల్లుగాళ్ళంతా వాళ్ళకి అసలు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళకి మంత్రి ఇస్తే కూడా మంత్రిలో ఏం చేయాలో కూడా తెలియని వాళ్ళు ఇలా మంత్రులు. ఘటనేగా తేజస్వి సూర్యగాడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలంటే ఇంతకుముందు ఎన్నికల్లోనే అమలు చేయమని అన్ని పార్టీలు కోరినాయి. అప్పుడేమో 2026 జనాభా తర్వాత చేస్తానన్నాడు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి
దాంట్లో డీలిమిటేషన్ కూడా పెట్టి అది వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించిందని అక్కడ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు పెట్టాలనుకున్నప్పుడు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనుకున్నప్పుడు వేరువేరు పెట్టొచ్చు కదా. మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థిస్తామని అన్ని పార్టీలు చెప్పినాయి కదా, ఎందుకు అమలు చేయలేదు? అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరగాలనే చిత్తశుద్ధి లేదు బీజేపీకి. ఆ రకంగా అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ అమలు చేయాలనేటటువంటిది. ఎందుకంటే మొత్తం ఈ సౌత్ ప్రాంతం అంతా కూడా బీజేపీ బలహీనపడుతుంది, రావడం లేదు. అట్లాగే ఉత్తరాది ప్రాంతాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటిది కొంత బలం ఉన్నా, పోయినసారి 300 సీట్లు వస్తాయనుకుంటే 240 వచ్చినాయి, సొంత మెజార్టీ రాలేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ మద్దతు ఇవ్వకపోతే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ లేదు దేశంలో. కాబట్టి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో అసలే ఉండదు అనేది విషయం దానికి స్పష్టంగా తెలుసు. అందుకే తన బలమైనటువంటి ప్రాంతాల్లో సీట్లు పెంచుకొని మళ్ళీ మెజార్టీ సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి కుట్ర ఉంది.